హలో అండి. నమస్తే. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ఒకటైన చుక్కకూర. ఎప్పుడు చుక్కకూరతో పప్పు ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా బావుంటది. 4 చుక్కకూర కట్టలు తీసుకొని నీట్‌గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై మందపాటి బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలు, 10 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీ స్టవ్ పై పెట్టుకొని 4, 5 పచ్చిమిర్చి, ఒక టమాటా కట్ చేసి వేసి ముక్క కొంచెం మెత్తబడ్డాక కట్ చేసుకున్న చుక్కాకును కూడా వేసి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా డ్రై అయిన తర్వాత దించి చల్లార్చుకుని మిక్సర్ జార్ లో ముందు ఫ్రై చేసుకున్న పల్లీలు, ఎండుమిర్చిని కొంచెం కోసుగా బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత చల్లారిన చుక్కాకును కూడా వేసేసి ఇలా ఒక్కసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువేసి పోపు వేసుకుంటే అంతే అండి, చుక్కకూర చట్నీ అయితే రెడీ. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది చూడండి. నేను ఇక్కడ చింతపండు వాడలేదు, కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.